గౌరవం కలిగిన వ్యక్తి, హానరబుల్ పర్సన్, వినయ విధేయత కలిగిన వాడు. కష్టపడి చదువుకొని తర్వాత తను హైదరాబాద్లో ఉండి ఉద్యోగం చేసుకుంటూ మరి ఉన్న కాలంలో వివాహం జరిగింది. చాలా సంతోషించాము. వివాహము ముఖ్యంగా మా పాప మా గ్రామమే ప్లస్ వన్స్ సండే స్కూల్ స్టూడెంట్, అలాగే విశ్వాసిగా మరి ఒక సంఘంగా వారి వివాహాన్ని మేము చూసి ఎంత సంతోషించామో అంతగా సంతోషించాము. దేవుడు తన అనాది సంకల్పాన్ని ఈ రీతిగా నెరవేర్చాడు అని చాలా సంతోషించాము. వారి వైవాహిక జీవితాన్ని చూస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఈ బిడ్డకు అనగా ప్రియాంకకు ఒక మంచి భర్తనిచ్చాడని, అలాగే స్థానికంగానే రాజశేఖర్కు ఒక మంచి భార్యను దేవుడిచ్చాడని వారి వైవాహిక జీవితాన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషించారు. కానీ సంవత్సరం తిరగక ముందుకి అన్నట్లుగా దేవుడు ఎందుకో ఏమో తెలియదు, దేవుడిని ప్రశ్నించలేము. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు దాదాపు మన 2 రాష్ట్రాలు ప్లస్ ఇంకా అనేక రాష్ట్రాలలో ప్రజలు ఏడ్చారు. రాజశేఖర్ చనిపోయినప్పుడు మా గ్రామంలో ఇంకా పరిసర ప్రాంత ప్రజలలో కన్నీళ్లు పెట్టుకోని వారు లేరు. ఎందుకంటే వివాదరహితుడు. వాళ్ళ కుటుంబాల్లో నుండి ఎవరైనా ఒకవేళ గొడవకి వెళ్తున్నా కూడా అస్సలు గొడవకంటూ వెళ్ళని ఒక మంచి మనసు కలిగిన బిడ్డ. గ్రామంలో అన్ని వర్గాల వారికి అనుకూలమైన ప్రేమ కలిగిన వ్యక్తి. అది అపోజిషన్ అని లేదు, లేక సొంతమని లేదు, అందరితో కలిసిమలసి చాలా చాలా ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సుగుణాల సంపన్నుడు అని చెప్పవచ్చు. యేసు ప్రభువారు ఒక్కడే సుగుణాల సంపన్నుడు. ఆ సుగుణాలను పుడికి పుచ్చుకున్నవాడు అని చెప్పవచ్చు. ఏ విధమైన చెడు వ్యసనాలు లేకుండా, చెడు స్నేహాలు లేకుండా, గొడవలు లేకుండా అన్ని విధాల చాలా మంచి కలిగిన మనిషి అని ఎందుకో దేవుడు తీసుకుని వెళ్ళాడు. మా కొడుకులు ఆనాడు మోగపోయాయి. ఎందుకు ప్రభు అని ప్రశ్నించలేము. మౌనముగా ఆనాడు ఆ బాధను భరించాల్సి వచ్చింది. కుటుంబస్తులు 2 కుటుంబాలు, వారు చింతావారి వంశమేమి, తలతోటి వారి వంశమేమి, అలాగే గ్రామంలో స్నేహితులు. మంచివానికి స్నేహితులు ఎక్కువ ఉంటారని సామెతల గ్రంథంలో ఉన్నట్లుగా రాజశేఖర్కి చాలామంది స్నేహితులు. ఒక్క సాగరములు ఆనాడు మునిగిపోయారు. సంవత్సరం అయిందా అన్నట్టుగా ఉంది. ఒక్క సాగరంలో నుండి ఇంకా తేరుకోని పరిస్థితుల్లోనే ఉన్నాము అని చెప్పడంలో సందేహం లేదు. ప్రభు ఎందుకు తీసుకున్నాడు తెలియదు. కానీ స్నేహితులకు అనగా శేఖర్ యొక్క స్నేహితులకు, రక్త సంబంధికులకు ప్రేమతో మనం చేసుకున్నాను. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, మంచివారు తీసుకుని వెళ్ళిపోతున్నారు, తీసుకొని పోబడుతున్నారు, కొనుక్కోబడుతున్నారు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. శేఖర్ని దేవుడు కొనిపోయాడు, ఇంకా మహిమలో దేవుడు ఉంచుకొని ఉంటాడు. మరి శేఖర్ యొక్క కుటుంబస్తులు లేక బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులకు మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నాను, ఎవరు ఎప్పుడు కొనుక్కోబడతారనేది తెలియదు అనడానికి శేఖర్ యొక్క మరణమే మనకు ఒక నిదర్శనం. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి పరలోకం కొరకైన సరిపడే విశ్వాసము, శుభ నిరీక్షణ ప్రతిదినము మనము మీరు కలిగి జీవించాలి అని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. శేఖర్ని కోల్పోవడం అనేది మనకందరికీ కూడా, ఆ 2 కుటుంబాలకే కాదు మనందరికీ, గ్రామం అంతటికీ ఇప్పటికీ తీరని లోటే. కానీ ఆ లోటును పరమ తండ్రి
భక్తులతో ప్రియాంకలు అలాగే శాఖల యొక్క తల్లిదండ్రులను ఆయన ఆదరణతో నింపి వాళ్ళని ఇంకా ఆదరించాలని ఆ తండ్రిని కోరుకుంటూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తూ